ఓవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు అక్కడక్కడ వర్షాలు కూడా పడుతుండటంతో విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. వచ్చే నెలలో 50 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. మరోవైపు పగలంతా మాడు పగిలే ఎండ, సాయంత్రం ఉన్నట్టుండి వర్షం. ఇదేం వాతావరణం బాబోయ్ అంటున్నారు జనాలు. ఆంధ్రప్రదేశ్లో అసాధారణ ఉష్ణోగ్రతలు అరుదుగా నమోదవుతున్నాయి. వేసవిలో రికార్డ్ అయ్యే ఈ ఉష్ణోగ్రతలు భయం గొలుపుతున్నాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఏప్రిల్ ఆరంభంలోనే మే నెలను తలపించే వడగాల్పులు, తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. మే నెలలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు మించి నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సీఎం సభా ప్రాంగణమైన ఏటుకూరు బైపాస్ దగ్గర ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఏపీలో రేపు ఎల్లుండి తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. రేపు 57 మండలాల్లో, ఎల్లుండి 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయి. 111 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారి కూర్మనాథ్ తెలిపారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని సూచిస్తున్నారు. ఈ నెల రోజులు ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు. యాక్చువల్గా ఏంటంటే ఎల్నినో తాలూకా ఎఫెక్ట్ వలన అండ్ సెంట్రల్ ఇండియా నుండి వచ్చిన హీట్ వేవ్స్ వల్ల ఏంటంటే మనకి ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో వచ్చేటప్పటికి పార్తీపురం, అలాగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ, అలాగే ఇప్పుడు మనకి రాయలసీమకి వచ్చేటప్పటికి 4 రాయలసీమ జిల్లాలు కడప, అనంతపురం అండ్ కర్నూలు అవి మనకి ఎక్కువగానే ఏంటంటే నమోదవుతూ వస్తున్నాయి. ఈరోజు కూడా మీరు చూసుకుంటే నంద్యాల జిల్లాలో ఎక్కువగాను నమోదవుతున్నది. డైలీ కూడా నంద్యాలలో ఏంటంటే హైయెస్ట్ టెంపరేచర్స్ మనకు నమోదవుతున్నాయి. అలాగే నార్త్ కోస్టల్కి వచ్చేటప్పటికి పార్తీపురం, మన్యం అండ్ విజయనగరం జిల్లాల్లో ఏప్రిల్ 6 వరకు మనకి కంట్రీలోనే చూసుకుంటే ఆంధ్రాలోనే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. మోర్ దెన్ 43.5 డిగ్రీ సెంటీగ్రేడ్. ఈ నెల రోజులు కూడాను ప్రిడిక్షన్ మాకు ఎలాగుందంటే హైయెస్ట్ టెంపరేచర్స్ మనకి ఆంధ్రప్రదేశ్లోన రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇక ఏపీలో 4 రోజుల పాటు పలు జిల్లాల్లో జల్లులతో కూడిన వర్షాలు కురుస్తాయంటున్నారు విశాఖ వాతావరణ శాఖ అధికారులు. రాయలసీమలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, దక్షిణ కోస్తాలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందంటున్నారు. కొన్ని జిల్లాల్లో మధ్యాహ్నం వరకు ఎండగా ఉండి సాయంత్రానికి వాతావరణం చల్లబడుతుందంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఏర్పడ్డ ఉపరితల ద్రోణితో పాటు ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలులే దీనికి కారణం ఉంటున్నారు. ఈ ఏడాది ఋతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయని చెప్తున్నారు. ఎక్కువగా మనకి అల్లూరి సీతారామరాజు, అలాగే పార్వతీపురము ఈ పరిసర ప్రాంతాల్లోనే ఉంటుంది. మిగతా ప్రాంతం అంతా కూడాను మరి నార్మల్ డ్రై వెదరే ఉంటుంది. ఎక్కడైతే చిరుజల్లులు ఎక్కడైతే పడితే అక్కడ టెంపరేచర్స్ బాగా తగ్గి మనకి కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది. అంటే 4 రోజుల తర్వాత మళ్ళీ వర్షపాతం తగ్గుతుంది. ఎప్పుడైనా డ్రై వెదర్ ఉంటుంది. ఎప్పుడైతే డ్రై వెదర్ ఉంటుందో మనకి టెంపరేచర్స్ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. అంటే మనకి ఏప్రిల్, మే మంత్ అంతా కూడా కొంచెం టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి. ప్రస్తుతం ఛత్తీస్గఢ్, సౌత్ ఒడిశా ఈ పరిసర ప్రాంతాల్లో కూడాను సిస్టమ్స్ ఉండడం వల్ల ఉపరితల ద్రోణి కానీ, విండ్ డిస్కంటిన్యూటీ వీటి వలన కూడా మనకి వెదర్ అనేది ఉంది. మరోవైపు తెలంగాణలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాబోయే 5 రోజుల పాటు ఉత్తర తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు. వాతావరణం చల్లబట్టంతో తెలంగాణలో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. ఇక రాగల 24 గంటల పాటు హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమే ఉంటుందని, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్ష సూచన ఉందంటున్నారు. ఈ ఉపరితల ద్రోణి దాదాపుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకి వచ్చే 3 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలోని మనకి విరివిగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వర్షాల యొక్క ప్రభావము మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ వర్షం కూడా దాదాపుగా మధ్యాహ్నం 4 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం 7-8 గంటల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఈ ఎదురుగాలులు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంగా వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోని మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలు మరియు మధ్య తెలంగాణ జిల్లాలకు కూడా మనం ఆరెంజ్ అలర్ట్ అనేది ప్రకటించడం జరిగింది.